ఎవడరా నువ్వు నన్ను కొడుతున్నావు? పొద్దున నంద ఊరుకున్నాంటరా నువ్వు? బాబోయ్, ఒరి నీ అబ్బా నిప్పురా! బాబు, నీకు నాకు పరిచయమే లేదు. పోనీ కారణం చెప్పి కొట్టు. అమ్మా, అబ్బో, అమ్మా! అయ్యి బాబోయ్, ఇక్కడ తీసుకొచ్చానేంటి? సంతకం పెట్టండి. సంతకమా? ఎందుకు పెట్టాలయ్యా? పెడతా. సూరి అన్నా అన్నా, ఏమైందిరా? కళ్ళు దొబ్బేశారన్నా. కళ్ళు దొబ్బేయడం ఏంట్రా? టీ తాగుతున్నానన్నా. ఒకడు వచ్చాడు, కొట్టాడు, తీసుకొచ్చాడు, తీసేశాడు. రే, వాడు ఎవడ ఎంక్వైరీ చేశారా? ఎవరిని అడిగినా వాడు నల్లగున్నాడు అంటున్నారు. అవునన్నా, వాడు నల్లగానే ఉన్నాడు. నార్మల్. చూసావా అమ్మా, నేనెంత ప్రేమించానమ్మా. వాడు వాడు నా ఆస్తి అడుగుతాడేంటమ్మా? ఆఖరికి నన్ను ఎంతగానో ప్రేమించే నా డాడీని కూడా వద్దనుకున్నానమ్మా. మాట్లాడవేంటమ్మా? నేను మాట్లాడటం మొదలు పెడితే మాట్లాడుతూనే ఉండాల్సి ఉంటుంది. ఎరా, నా ఆస్తి కావాలరా నీకు? ముక్కలు ముక్కలు కింద నరికేస్తా. వాడి నన్ని మాటలనే ముందు వాడెవరో నువ్వు ఒక్కసారి తెలుసుకోవాలి. నువ్వెవడో తెలుసుకోవాల్సిన అవసరం నాకేంట్రా? తెలుసుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు నువ్వు రంగారావు భూపతి కొడుకు. వాడు మీ కాలేజీలో చేరడానికి కారణం నేను. నిన్ను ప్రేమించడానికి కారణం నేను. వాడిని పెంచింది నేను, చదివించింది నేను. వాడు ఆస్తి అడిగింది వాడు అనుభవించడానికి కాదు, నా అన్న ఆశయం కోసం, దాన్ని సాధించడం కోసం. నువ్వు తినే తిండి వాడిది, తిరిగే కారు వాడిది, ఆఖరికి మీ నాన్న పీల్చే శ్వాస కూడా నా అన్న పెట్టిన భిక్ష. నా మేనల్లుడు పులి, పులి బిడ్డ.
ఒక్కటే గుత్తు, రెండో గుత్తుకుండా. ఈ రోజు నేను వదిలినా, ఆ రోజు నా తండ్రి వదిలినా ఒక్కటే కారణం. నువ్వు నా మేనత్త మెడలో తాళి కట్టడమే. లేకపోతే నీ తలని ఆ రోజు ఆయనైనా తీసేవాడు, లేదా ఈరోజు నేనైనా తీసేవాడిని. పోరా. రేయ్, చూడు, వచ్చే 21వ తారీఖున రథసప్తమికి నీ కూతుర్ని పెళ్లి కూతురుగా తీసుకుని పోలవరం రావాలి, ఆస్తి కాగితాలతో సహా. ఆ రోజే నా తండ్రి ఆశయం నెరవేరాలి. లేకపోతే నేను మా నాన్నంత మంచోని మాత్రం కాదు. రేయ్, నా కొడుకు ఎక్కడ్రా? మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు, లేదంటే నేను మనిషిని అనుకుంటున్నావేమో. కాదు, పశువుని. పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలాళ్ళ దాకా అందరినీ చంపే పశువుని. వీడు నిన్నటి దాకా పశువే, ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు. రేయ్, వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి. వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి. అది నువ్వే చెయ్యాలి, లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా. రేయ్, నీకు తెలుసో లేదో, నీ తండ్రిని చంపింది నేనే. ఏంట్రా మరుగుతూ వస్తున్నారు? అందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా. ట్యాంకర్ తో సహా వచ్చా. కొత్తగా వచ్చిన పెట్రోల్ అంట ఎక్కువ మైలేజీ ఇస్తుంది, ఎక్కువ మందిని కాలుస్తుంది. రేయ్, నా కొడుకుని బయటకు తీసుకురా. ఏంట్రా మాట్లాడ? నేను పూజించే ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఈ రోజు నిన్నిక్కడే నరికేయకపోతే నేను రంగారావు భూపతి కొడుకునే కాదు. శభాష్, అదిరా. ఆకసి ఉండాలిరా, ఆకసి ఉండాలి. ఈ గొడవ నీకు నాకు మధ్య. ఇందులో నీ వాళ్ళు చావద్దు, నా వాళ్ళు చావద్దు. నేను ఒక్కడనే వస్తా. నువ్వు మగాడవైతే ఒక్కడవే రా. ఇవాళ నువ్వు నేను ఒక్కళ్ళే ఉండాలి. రారా. ఏంట్రా ధైర్యం చాలట్లా? నువ్వు మగాడివైతే రారా. నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం. రారా రా. రేయ్, నువ్వు నా తోడంతా ఉన్నావురా. తొక్కి చంపేస్తా. రా.
రారా నీ రక్తం కంటే నీ తండ్రి ఆశయం గొప్పది. లే లే చంపేవాణ్ణి. చంపే చంపే Oh!